శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి ఏపీజీబీవీ బ్యాంక్ ప్రాంగణంలో ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసురక్ష ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అందరికీ అవగాహన ఉండాలి అని, జీవిత బీమా సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో వాటి అవసరాలను వినియోగించుకోవచ్చు అని అన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన కల్పించిన బ్యాంక్ మేనేజర్కు ధన్యవాదాలన్నారు. ఆర్థిక సామర్థ్యం పెంపుదల, సాంకేతిక పురోగతి, అధునాతన సాంకేతిక వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చు అని, గ్రామస్తులు ఏపీజీబీవీ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. అనంతరం అర్హులైన గ్రామస్తులకు పాలసీ చెక్కులను అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృందం సభ్యులు, గ్రామ అధికారులు, పాలసీ గ్రహీత కుటుంబ సభ్యులు, ఏపీజీబీవీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి చెక్కుల పంపిణీ కార్యక్రమం రెండు కలిపి ఈరోజు ఒకే రోజు ఈ ఊర్లో పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మంచి గ్రామం, ఎటువంటి తగాదాలు లేని కొన్ని గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం. సో ఈ గ్రామానికి ఈరోజు రావడం నాకు చాలా సంతోషం ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారు శైలజ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మోహన్ శ్రీనివాస్ గారు, అలాగే సర్పంచ్ ప్రతినిధి గంగు నరేంద్ర గారు, అలాగే ఇంకొక సీనియర్ నాయకులు నరేంద్ర గారు, అలాగే ఇంకో సీనియర్ నాయకులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు దొంగ శ్రీధర్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ హైమావతి గారు, అలాగే మన ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ షర్మిల గారు, అలాగే వారి అకౌంటెంట్ గారు, అలాగే మాజీ జయానంద్ గారు చెప్పారు, సీనియర్ నాయకులు జయానంద్ గారు, అలాగే ఈ కడుగులవారిపేట ఎక్స్ ఎంపీటీ అశ్వని గారు, అలాగే దిప్పుల నుండి మౌలి గారు, ఇద్దరు పెద్దలు అందరూ రావడం జరిగింది. అలాగే సాధు శ్రీనివాస్ గారు, సాధు కామేశ్ గారు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అలాగే గ్రామ ప్రజలు, సోదరి మనులందరికీ, అలాగే మండల స్థాయి అధికారులకి, ఈఓపీఆర్టీ సూర్యనారాయణ గారికి అందరికీ, సచివాలయ సిబ్బందికి, అలాగే ఇంకా ఈ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఊరు పచ్చని చెట్లతో అయితే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొద్దిగా పరిశుభ్రత లోపం ఉంది. ఎందుకంటే ప్రధాన కాలువ సమస్య ఉంది, దీనిపైన కూడా దృష్టి పెట్టాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు 13.5 లక్షల ఎస్టిమేషన్ వేసామని, దాన్ని ఎంపీ ల్యాండ్స్ ద్వారా అది ఇప్పించడానికి చూస్తాం. ఎందుకంటే పంచాయతీలో కూడా నిధులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది సర్పంచ్ గారు. మొన్న కూడా నేను డోర్ టు డోర్ వచ్చేటప్పుడు ఈ కాలువ కోసం చూసాం. ప్రధానంగా ఈ ఊరికి సమస్య కాలువ ఒకటి, ఇంకా కొన్ని రోడ్స్ ఉండిపోయాయి. ఆ రోడ్స్ కూడా నా టెన్యూర్లో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే మేజర్ రోడ్స్ 2-3 వేసుకోవడం జరిగింది. ఇది కూడా మనం మొన్న వేయడం జరిగింది. సో ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు. సో అందరూ సహకరించి మీరందరూ ఎటువంటి తగాదాలు లేకుండా ఉంటే ఈ డ్రైన్ కూడా మనం కంప్లీట్ చేసుకొని అంతా పూర్తి చేసుకుందాం. ఇంకా నీటి సమస్య అయితే ఇక్కడ లేదు. ముఖ్యంగా మీరు చెప్పేదంతా డ్రైనేజ్ సమస్య ఇక్కడ చెప్పారు. తర్వాత ఏదైతే మనకి పథకాలు రాలేదని చెప్పారు, దానికి జయానంద్ అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో త్వరలో నేను ఒక ఫ్రైడే వచ్చి ఇక్కడే ప్రజా దర్బార్ పెట్టి ఈ 6 పంచాయతీలకి ఇక్కడి నుండే మనం చేద్దాం. అప్పుడు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మొత్తం మండల సిబ్బంది, సర్వేర్స్ అందరినీ ఇక్కడికే కూర్చుని పెట్టి సమస్యలు ఇక్కడే పరిష్కారం అయ్యే విధంగా త్వరలో ఒక ఫ్రైడే మనం పెట్టుకుందామండి ప్రజా దర్బారు. సో ఇంకా నాకు శ్రీనివాస్ గారు అయితే మాకు ఎలాగైనా హై స్కూల్ కావాలని చాలా పట్టుబట్టారు. పక్కనే కిల్లిపాలెంలో హై స్కూల్ ఉంది, ఇక్కడ పీజీపేటలో ఉంది, అన్ని దగ్గరలో ఉంది. మళ్ళీ కష్టం అయినప్పటికి కూడా లోకేష్ అన్న గారి దృష్టి వరకు తీసుకెళ్ళి చాలా పట్టుబట్టి
కల్లేపల్లి ఒక ముఖ్య గ్రామం. ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు, బ్యాంక్ ఉంది, ఆరోగ్య కేంద్రం ఉంది, త్వరలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకుంటాం, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికి కూడా వెటర్నరీ హాస్పిటల్ ఉంది. ఇన్ని ఉన్నప్పటికి కూడా హై స్కూల్ లేదనేది ఇది ఎలాగైనా మనం ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజ్ తీసుకొని దాన్ని తెప్పించాం. ఆ హై స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. ఎందుకంటే పిల్లల్ని చేర్పిస్తే కానీ రేపు మళ్ళీ స్ట్రెంత్ తగ్గిపోతే హై స్కూల్ పోయే పరిస్థితి. సో అందుకు దాన్ని మీరు కాపాడుకొని